అసలకి ఏమైపోతారు? అసలు శ్రీమూర్తికున్నటువంటి ప్రాధాన్యం ఏంటి? అసల భర్త ఏ రకంగా ఉండాలి? శ్రీరామచంద్రుడిలాగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్‌ని ఇందాక ఒక కంపారిజన్ చేస్తే ఎలా సోదరులు ఉంది? చెప్పారు కదండి, దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు. అయితే మీరు అన్నట్టు రాష్ట్రంలో గాని దేశంలో గాని 1, 2, 3 పెళ్లిళ్ళు చేసుకొనివ్వండి, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అంతా తీసుకుందాం. ఆయన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి అంత సెటిల్మెంట్ చేసి చేసుకున్నారు. అలాగే రెండో భార్య మూడో భార్యను చేసుకున్నారు. రేణు దేశాయ్ గారు ఎవరు ఇలా ఎక్కలేదే. ఈయన ఈ 1 కాదు 2 కాదు 20 చేసుకోమనండి దువ్వాడ శ్రీనివాస్ గారిని. ఒక ప్రాపర్ వేలో చేసుకోమని. నిజంగా ఆయన భార్య అని అంత టార్చర్ పెట్టుంటే. కానీ ఈ రోజు మాకేంటి, ఈ సినిమా టీవీ లేస్తే ఇంకోటి లేకుండా, మాట్లాడడానికి ఇంకోటి లేకుండా. అయితే ఇక్కడ మాత్రం ఒకటి నిజం, అనవసరంగా వాళ్ళ పర్సనల్ ఇష్యూని ఆయన రాజకీయ రంగు పులిమి ఇంకా ఆయన మీద ఏదో దాన్ని ఏమంటారు సానుభూతి తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ టెక్కల ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు ఆలోచించాలి. మొహం మీద ఉయ్యాలి ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా రేపు ఉదయం వాళ్ళని ఎవరి ఇంటికైనా పిలవగలరా? పిలవకూడదు. ఒక ఆడపిల్లని భార్య, ఇంకా ఆమె భార్య స్థానంలోనే ఉంది వాణి గారు. ఆమెని కనీసం కూతురు, కడుపు పుట్టిన కూతుర్ని ఆయన మాట్లాడిన మాటలు వాడి ఇంకా అతన్ని ఇంకే ఆడపిల్ల అయినా ఆయన దగ్గర కూర్చోగలదా? అలా ఇంకే ఆడపిల్ల అయినా ఆయన ఎమ్మెల్సీ ఆయన దగ్గరికి వెళ్ళగలదా? మన సమాజంలో ఆయన రేపు వెలివేయాలి. వెలివేస్తే ఇంక అంతకన్నా పెద్ద పనిష్మెంట్ అక్కర్లేదు. కానీ సిగ్గు లేకుండా మీరు అన్నారే, అవంతి శ్రీనివాస్ గారు గాని, గోరంట్ల మాధవ్ గాని, అందరికన్నా ముందు ఆయన ఎవరండి, అంబటి రాంబాబు గారు గాని, వీళ్ళు ఇష్యూస్ అయినప్పుడు అధికారంలో అదే ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఇమీడియట్ గా పార్టీ నుంచి తీసి పడేసేవాళ్ళు. గతంలోని ఇలాంటివి కాకపోయినా ఒక అధికారుల మీద ర్యాష్ గా బిహేవ్ చేశారని అప్పట్లో కేసినేని నాని గాని బోండా ఉమా గాని చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చీవాట్లు వేశారో మనం అందరం చూసాం.